బ్రేకింగ్ న్యూస్ ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిన్నటి నుంచి నిలిచిపోయాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రైవేటు హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ పథకం కింద చెల్లించాల్సిన 2,000 కోట్లు బకాయిలు ఉన్నాయని, ప్రస్తుతం ఈ బకాయిలు చెల్లిస్తేనే తిరిగి ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభిస్తామని ప్రైవేటు నెట్వర్క్ హాస్పిటల్స్ స్పష్టం చేశాయి. అయితే వారంలోపు ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో నిన్నటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఐవీఆర్ఎస్ కాల్స్ వల్ల ప్రజలు తమపై నమ్మకం కోల్పోతున్నారంటూ లేఖలో తెలిపారు. సేవల నిలిపివేతపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ అందించారు ప్రతినిధులు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిన్నటి నుంచి నిలిపివేశాయి ప్రైవేటు హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, ప్రభుత్వానికి రాసిన లేఖలో ఏ అంశాలు ప్రస్తావించారు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు? రాజేష్, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 400 పైగా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటల్లో గత 6 నెలల కాలంగా కూడా దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం బకాయి పెట్టింది. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్ నిర్వహణ చేయడం చాలా ఇబ్బందికరంగా మారింది. మొత్తం 5 అంశాలతో కూడుకున్న లేఖని వైద్య ఆరోగ్య శాఖ సీఈఓకి దినేష్ కుమార్కి అందజేయడం జరిగింది. అలాగే మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వారు ఇచ్చే ప్రయత్నం చేశారు. దాదాపుగా 5-6 డిమాండ్లతో కూడుకున్న వ్యవహారానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో హాస్పిటల్స్ నిర్వహణ బాధ్యత చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఆరోగ్యశ్రీ సేవలు ఏ రకంగా కొనసాగుతున్నాయనే దానికి సంబంధించి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం తమకు కొంత ఇబ్బందికరంగా ఉంది. అలాగే బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఇప్పటికే 2,000 కోట్ల రూపాయల పైగా బకాయిలు ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రభుత్వంలో కావచ్చు, డబ్బులు విడుదల చేయడంలో తీవ్రస్థాయిలో జాప్యం కొనసాగుతోంది. దీనివల్ల తాము ఇబ్బందులు పాల్పడుతున్నాం. అందుకే మేము తక్షణమే, అంటే నిన్న లేఖ రాశారు కాబట్టి నిన్న సాయంకాలం నుంచి కూడా ఓపీడీ సేవలు, అంటే ఓపీ సేవలు, ఇప్పటివరకు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో వారందరికీ కూడా సేవలు కొనసాగుతాయి. నిన్న సాయంకాలం నుంచి కూడా హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా నూతన అడ్మిషన్ని కూడా ఇవ్వట్లేదని చెప్పి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. నిన్న సాయంకాలం వాళ్ళు లేఖ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ రకమైన కార్యాచరణ కానీ చర్యలు కానీ కొనసాగిన పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత శాఖ మంత్రికి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. నిన్న దాదాపుగా రాత్రి 8 గంటల వరకు కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈరోజు ఉదయం మళ్ళీ మరికొద్దిసేపట్లోనే కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశాలపై కూడా ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా భావిస్తోంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. పేదల వైద్యానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తుంది. ఇటీవల క్యాబినెట్లోనే దాదాపుగా ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద వైద్య సౌకర్యం అందించాలని చెప్పి క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిణామాల్లో కూడా ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సమ్మెకి పిలుపునివ్వటం, అంటే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన హాస్పిటల్స్ ఓపీడీ సేవలకు నిలిపివేస్తున్నట్లు కూడా ప్రకటన చేస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ప్రభుత్వంలో అలజడి మొదలైంది. దీనికి సంబంధించి కూడా వెంటనే అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఈరోజు సాయంకాలం కానీ రేపు ఉదయం కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతినిధి బృందంతో కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. మొదటి విడతగా కొంత నగదుని విడుదల చేసి వారి ఖాతాలో జమ చేసే అవకాశం కనిపిస్తోంది. రాజేష్.